Today we are discussing about the transmission line part 1. Before we are going to the transmission line, let us discussing about the definition of transmission line and types of transmission line. Okay, definition of transmission line. A transmission line is basically consisting of a two or more parallel conductors used to connect a source to load. That means here we are see that it is in source, it is in load. The distance between these two path is called as a transmission line. ఓకే, మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టుగైతే సోర్స్ నుంచి లోడ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాం. ఈ ట్రాన్స్మిషన్ లైన్లో సోర్స్ చెక్ చేసుకున్నట్టుగైతే సోర్స్ అనేది హైడ్రాలిక్ జనరేటర్ని ఆసిలేషన్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ లోడ్ అనేది యాంటీనాని ప్రింటర్స్ని ఆసిలోస్కోప్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. టూ వై కమ్యూనికేషన్ ఒకటి, ఓపెన్ వై ట్రాన్స్మిషన్ అయినా అనొచ్చు, లేదా టూ వై కమ్యూనికేషన్ అయినా అనుకోవచ్చు. ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అండ్ కోయాక్సియల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్స్ అండ్ వేవ్ గైడ్స్ అండ్ మైక్రో లైన్స్. టూ వై కమ్యూనికేషన్స్కి వచ్చేటప్పటికి ఇవి టెలిఫోన్ లైన్స్లో యూస్ చేస్తాం. ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి ఇంటర్నెట్లో యూస్ చేస్తాం. అండ్ కోయాక్సియల్ కేబుల్స్ అనేది ప్రోబ్స్ కానీ టీవీ, రేడియో, ఆడియో వాట్స్లో యూస్ చేస్తాం. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి 1 GHz నుంచి 10⁵ GHzలో ఉంటాయి. అండ్ ఇది కూడా టెలిఫోన్ కమ్యూనికేషన్స్లో యూస్ చేస్తాం. అండ్ వేవ్ గైడ్ అనేది ట్రాన్స్మిటర్ సైడ్స్లో యూస్ చేస్తాం. అండ్ మైక్రో స్ట్రిప్ లైన్స్ కూడా టెలిఫోన్ కమ్యూనికేషన్లో యూస్ చేస్తాం. లెట్ us discussing about the one by one topics. It is a two-way transmission line. ఓకే, మనం ఫిగర్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగైతే ఇది ఒక వన్ వై ట్రాన్స్మిషన్ లైన్, ఇది ఒక వన్ వై ట్రాన్స్మిషన్ లైన్. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అనేది డీతో మనం డివైడ్ చేసాం. ఇది పాజిటివ్ పొలారిటీ అండ్ ఇట్ ఈస్ నెగిటివ్ పొలారిటీ. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టూ వై ట్రాన్స్మిషన్ లైన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ టూ వైర్ సపరేటింగ్ బిట్వీన్ దెమ్ విత్ ఏ సమ్ డిస్టెన్స్ ఆన్ ద టవర్స్. ఈ రెండు టవర్స్ మధ్య డిస్టెన్స్ని డీతో డిఫరెంట్ చేసాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టెలిఫోన్ లైన్స్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 100 MHz నుంచి స్టార్ట్ అవుతుంది. మోర్ ఎనర్జీ లాస్ అవుతుంది. దేనివల్ల అంటే ఫ్రీక్వెన్సీ వల్ల. ఎక్కువ ఫ్రీక్వెన్సీ రావడం వల్ల మోర్ ఎనర్జీ కూడా లాస్ అయిపోతుంది. సో నౌ డిస్కసింగ్ అబౌట్ ది కోయాక్సియల్ కేబుల్. ఓకే, ఇట్ ఈస్ ద లాజికల్ డయాగ్రామ్. మనం అబ్జర్వ్ చేస్తున్నట్టుగైతే కాపర్ వైరు, వైట్ ప్లాస్టిక్ లేయర్ అండ్ పాలిథిన్ లేయర్. పాలిథిన్ లేయర్ మీన్స్ డయాలెక్ట్రిక్. డయాలెక్ట్రిక్ బదులుగా పేపర్, రబ్బర్ ఏదైనా మనం యూస్ చేయొచ్చు. పాలిథిన్ లేయర్ డయాలెక్ట్రిక్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టుగైతే వాటర్ అండ్ ఐస్ అండ్ సన్లైట్, ఈ మూడు ఐటమ్స్ మనం తీసుకున్నట్టుగైతే సన్లైట్ అనేది వాటర్ పైకి డైరెక్ట్గా పడకుండా ఉండడానికి ఐస్ని అనేది ఫ్లోట్ చేస్తూ ఉంటాం. ఈ ఫ్లోట్ చేసేటప్పుడు ఐస్ పై నుంచి లోపలికి ఈ సన్లైట్ అనేది వెళ్ళదు. ఇక్కడ ఐస్ అనేది డయాలెక్ట్రిక్ మెటీరియల్ కింద వర్కౌట్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఆ డయాలెక్ట్రిక్ మెటీరియల్ అనేది ప్రాసెస్ జరుగుతుంటుంది. ఓకే, when two conductors are placed coaxially, రెండు కండక్టర్స్ అనేవి కోయాక్సియల్గా ప్లేస్ చేస్తే మధ్యలో డయాలెక్ట్రిక్ మెటీరియల్ని ఫిల్ చేయడాన్ని, అంటే టూ కండక్టర్స్ మధ్య డయాలెక్ట్రిక్ మెటీరియల్ని ప్లేస్ చేయడాన్ని కోయాక్సియల్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఈ కోయాక్సియల్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది టీవీ కేబుల్స్, రేడియో FM కేబుల్స్, ప్రోబ్స్ అండ్ టెలిఫోన్ గ్రాఫ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్స్లో కూడా యూస్ చేస్తాం. అండ్ కోయాక్సియల్ లైన్ అనేది పాలిథిన్ లేయర్తో ఉండడం బట్టి డయాలెక్ట్రిక్ మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. దీని ఫ్రీక్వెన్సీ 1 GHz నుంచి 10⁹ GHz. దీనికి లో అటెన్యూషన్ ఉంది. అంటే అటెన్యూషన్ మీన్స్ డిస్టార్షన్. ఏదైనా ఒక సిగ్నల్ వెళ్తుందంటే డిస్టార్షన్ అయితే ఉంటుంది. దట్ మీన్స్ హై టు లో అనేది పీక్ టు పీక్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఆ చేంజింగ్ అనేది లో అన్నమాట. కంపేర్ టు దేంతో పోల్చుకున్నట్టుగైతే టూ వై ట్రాన్స్మిషన్ లైన్స్తో పోల్చుకున్నట్టుగైతే. ఓకే, now twisted pair cables. Twisted pair, the name in the twisted pair cable, ఆ పేరులోనే చూసుకోండి. ట్విస్టెడ్ పేర్ కేబుల్ అంటే ఇది రెండు ట్విస్టెడ్ అయి ఉంటాయి, అంటే ఒకదానికొకటి చుట్టుకొని ఉంటాయి అన్నమాట. మన ఫిగర్లో అబ్జర్వ్ చేస్తున్నట్టుగైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ట్విస్టెడ్ అయి ఉంది. సో ఈ రెండు కూడా ట్విస్టెడ్ పేర్ కేబుల్ అని అందుకే అంటున్నాం మనం. when both conductors are twisted as a pair, రెండు కండక్టర్స్ అనేది ఒక పేర్ కింద ట్విస్టెడ్ అయి ఉంటే, ఒక పేర్ కింద అవి ముడుచుకొని ఉంటే, చుట్టుకొని ఉంటే దాన్ని ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అంటాం. ఇవి ఇంటర్నెట్ అండ్ ఈథర్నెట్లో యూస్ చేస్తాం. ఈథర్నెట్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనమాట. ఓకే, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి 1 GHz నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది లో లాస్ అటెన్యూషన్ అనమాట. తక్కువ కూడా అటెన్యూషనే. ఇందాక చెప్పాను కదా, అటెన్యూషన్ అంటే హై టు లో అనేది సిగ్నల్ వెళ్ళేటప్పుడు దాన్ని అటెన్యూషన్ అనేది అంటాం. ఓకే,
ఇప్పుడు వేవ్ గైడ్స్ అనేవి 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ప్రెజెంట్ అయితే రెక్టాంగులర్ అండ్ సిలిండ్రికల్ మాత్రమే ఉన్నాయి. వేవ్ గైడ్స్ అనేవి హాలో కండక్టర్స్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండ్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ అట్ ద ట్రాన్స్మిషన్. ఓకే, వేవ్ గైడ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. 2 రకాలు మాత్రమే ఉన్నాయి మన దీంట్లో. అవి రెక్టాంగులర్ ఒకటి, రెండోది సిలిండ్రికల్ ఒకటి. ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 300 GHz నుంచి వెళ్తుందన్నమాట. ఇది కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ని ట్రాన్స్మిటెడ్ చేస్తుంది. దట్ మీన్స్ టీవీ, రేడియో, శాటిలైట్ కమ్యూనికేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. హై పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంది అండ్ ఇట్ హ్యాస్ ఎ లెస్ అటెన్యూషన్. ఇట్ మే బి నెగ్లెక్ట్ లాసెస్ డ్యూ టు ద కండక్టర్స్లో వచ్చే లాసెస్ వల్ల అది నేను నెగ్లెక్ట్ చేస్తాను. ఇట్ హ్యాస్ ఎ సింగిల్ కండక్టర్. మనం అబ్జర్వ్ చేస్తే సింగిల్ కండక్టర్ మాత్రమే ఉంది. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది మైక్రోస్ట్రిప్ లైన్. నేమ్లోనే ఉంది మైక్రోస్ట్రిప్ లైన్ అంటే ఇవి ఎక్కువగా స్ట్రిప్స్లో యూస్ చేస్తూ ఉంటాం. చిప్స్ కానీ స్ట్రిప్స్ కానీ అని చెప్పాను. అండ్ చిప్స్ అండ్ స్ట్రిప్స్ ఎక్కువగా యూస్ చేసేవి ఎక్కడ? మొబైల్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తాం. సో మైక్రోస్ట్రిప్ లైన్ అనగానే మనకు గుర్తు రావాలి మొబైల్ అప్లికేషన్స్. మైక్రోస్ట్రిప్ లైన్ ఈజ్ ఏ స్ట్రిప్ లైన్. ఇట్ ఈస్ అ ప్యారలల్ ప్లేట్ ఆఫ్ ఎ ట్రాన్స్మిషన్ లైన్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ కండక్టింగ్ స్ట్రిప్ అండ్ గ్రౌండ్ ప్లేట్ separating by a dielectric substract. Okay, it operates the up to 100 GHz. 0 నుంచి 100 GHz వరకు ఇది ఆపరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ది కమ్యూనికేషన్. దట్ మీన్స్ మొబైల్స్ చెప్పాను కదా, మొబైల్స్లో యూస్ చేసుకుంటాం. మైక్రోస్ట్రిప్ లైన్ అనేది లైట్ అనమాట అండ్ మోర్ కంపాక్ట్, ఫ్లెక్సిబుల్ దెన్ ది ట్రాన్స్మిషన్ లైన్. ట్రాన్స్మిషన్ లైన్స్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఫ్లెక్సిబుల్. మైక్రోస్ట్రిప్ లైన్ అనేది లో పవర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది TE-TM హైబ్రిడ్ మోడల్స్లో యూస్ చేస్తాం, కానీ టెమ్ మెథడ్ని కూడా ఆపరేట్ చేస్తుంది. మోడరేట్ అటెన్యూషన్ అనేది వేవ్ గైడ్స్తో పోల్చుకున్నట్టుగైతే అటెన్యూషన్ ఫ్యాక్టర్ కూడా దీనికి మోడరేట్గా ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ అనేది ఎక్కువగా యూస్ చేసేది మొబైల్ అప్లికేషన్స్లో మనం చూస్తూ ఉంటాం అండ్ టీవీ అప్లికేషన్స్లో కూడా యూస్ చేస్తాం. ఈ ఆప్టికల్ ఫైబర్స్ వల్ల యూజెస్ ఏంటంటే ఎంత ఇన్ఫర్మేషన్ అయినా, లెందీ ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఒక సోర్స్ నుంచి రిసీవర్ వైపు పంపిస్తూ ఉంటుంది. సపోజ్ నేను హైదరాబాద్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అయితే నాకు వైజాగ్కి రీచ్ అవ్వాలి. నుంచి పంపించిన సిగ్నల్ కానీ లేకుంటే నేను పంపించిన ఒక ఛానల్ కానీ ట్రాన్స్మిటెడ్ అవ్వాలంటే అది త్రూ ఎయిర్ ద్వారా అంత ఈజీ కాదు. సో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ మీడియంని కానీ యూస్ చేసుకోవాలి. ఆ మీడియంని నేను ఆప్టికల్ ఫైబర్ని యూస్ చేసుకుంటున్నా. ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా నేను పంపించవలసిన ఛానల్ని పంపిస్తున్నాను. సో ఇప్పుడు నేను జీ తెలుగు కానీ మా టీవీ ఆర్ ఈటీవీ ఛానల్స్ని ఒకే టైం పంపించేటప్పుడు ఈ ఛానల్స్ అనేవి కూడా మిక్సప్ అయిపోయి బ్లర్ వచ్చేస్తాయి. సో ఆప్టికల్ ఫైబర్ యూస్ చేసి ఒక్కొక్క ఛానల్ని ఈ రేంజ్లో పంపించడానికి యూస్ చేస్తాను. సో ఆప్టికల్ ఫైబర్కి కూడా ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ అనేది నాన్ కండక్టింగ్ సర్క్యులర్ వేవ్ గైడ్ అనమాట. ఇది సిలికాన్ ఆక్సైడ్తో ప్రిపేర్ చేయబడుతూ ఉంటుంది. ఇది కోర్ క్లాడింగ్ అండ్ ప్రొటెక్షన్ జాకెట్ని కలిగి ఉంది. అండ్ ప్రొటెక్షన్ జాకెట్ ఎందుకంటే ఈ అన్వాంటెడ్ నాయిస్ అనేది యాడ్ అవ్వకుండా ప్రొటెక్షన్ జాకెట్ అనేది యూస్ చేస్తుంది. కోర్ ఇండెక్స్ని N1 అనుకుంటాం, క్లాడ్ ఇండెక్స్ని N2 అనుకుంటాం. ఎప్పుడు కూడా N1 అనేది గ్రేటర్ దెన్ N2 ఉంటుంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ 10⁵ GHz నుంచి 10⁴ GHz. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ది కమ్యూనికేషన్ నెట్వర్క్, టీవీ కమ్యూనికేషన్, లైట్ ఫిడెలిటీ ఎక్సెట్రా. ఇట్ హ్యాస్ అ లార్జ్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ ఛానల్. దీనికి బ్యాండ్విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్ని ఎక్కువగా పంపించాలంటే బ్యాండ్విడ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సిగ్నల్ని పంపించేటప్పుడు లార్జ్ బ్యాండ్విడ్త్ అయిపోతే సిగ్నల్ అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది కదా, లేకుంటే సిగ్నల్ అనేది అటెన్యూట్ అయిపోతుంది కదా అంటారు. సో అందుకోసమే మనం మధ్యలో కేబుల్స్లో చెక్ చేసుకున్నట్టుగా అయితే బూస్టర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. మనం బూస్టర్స్ అందుకే పెడతాం. ఒక డబ్బాలా అనిపిస్తుంది, రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఈ బూస్టర్ అనేది మనం పంపించిన సిగ్నల్ని బూస్టప్ చేస్తుంది. దట్ మీన్స్ ఆ సిగ్నల్కి స్ట్రెంత్ ఇచ్చి మరికొంతసేపటికి వెళ్ళేటట్టు ప్లేస్ చేస్తుంది. సో ఇది ఎక్కువగా టెలిఫోన్ కమ్యూనికేషన్స్ కన్నా టీవీ కమ్యూనికేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. టీవీ కమ్యూనికేషన్స్లో చెక్ చేసుకున్నట్టుగా అయితే టీవీ ఆపరేట్ చేసిన కేబుల్ వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. లైక్ 1 కిలోమీటర్స్ వరకు ఈ బూస్టర్ని అప్లోడ్ చేసి తర్వాత 1 కిలోమీటర్కి మరో బూస్టర్ పెట్టేటప్పటికి దాని సిగ్నల్ యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసి ఆ కేబుల్ గుండా సిగ్నల్ వెళ్ళేటట్టు, దట్ మీన్స్ ఛానల్ వెళ్ళేటట్టు చెక్ చేస్తూ ఉంటారు. సో ఇవంటి మన టాపిక్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. నెక్స్ట్ దాంట్లో మనం చెక్స్ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ని, దట్ మీన్స్ R అండ్ L అండ్ G ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.